సో నవ్య గారు రెడీయా మీరు? మీరేం చేస్తున్నారు కాకరకాయతో? స్టఫ్డ్ కరేలా. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ కరేలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ కరేలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అంటే దీనికి డీప్ ఫ్రై ఏం అక్కర్లేదా అండి? ఏం అవసరం, పాన్ ఫ్రై. ముందు రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏమైనా ఉంటుందా ఈ స్టఫ్డ్ కర్రీలాగా? మనం అంటే వేగేలోపు కాకరకాయ ముక్కల్లో అది పేస్ట్ అంతా పెట్టుకోవాలి. ఏం పేస్ట్ రెడీ చేశారు? వేరుశనగపప్పు, జీడిపప్పు, కొబ్బరి వేయించుకోవాలా పచ్చివేనా? వేయించుకోవాలి, లైట్గా వేయించేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ పేస్ట్ రెడీగా ఉంది కదా మనకి. ఓకే, నెక్స్ట్ ఈ ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం. వేయండి. ఓకే, సో పోపు తర్వాత పచ్చిమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు. అంత భయపడకండి, పైకి రాదులేండి, అడ్డం పెట్టేసుకుంటాం మరి. తర్వాత ఆనియన్స్ వేయండి. ఇంట్లో కూడా కరివేపాకు వేసినప్పుడు అంతే భయపడతారా మీరు? అవునా? ఇది కలపచ్చు. కలపండి. సో ఇది వేగితే అది మనం స్టఫింగ్ పెట్టేసుకోవటమేనా? నేను వేయించుతూ ఉంటాను. మీరు కాకరకాయలు ఏం చేశారు, ఉడికించారా? బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. కట్ చేసేసారా మధ్యలోకి? కట్ చేసి హాఫ్ బాయిల్ చేయాలి. గింజలు తీసేసారు. ఓకే, ఎండుమిర్చి వేయాలా? వేయండి. ఆ పేస్ట్ దగ్గరికి పెట్టేసుకోండి, పర్వాలేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా వేయాలా? వేయాలి. సో కాకరకాయలో కొంచెం మీరు కూడా పసుపు ఉప్పు వేసి ఉడికించారా? ఈ పేస్ట్లో ఏమైనా ఉప్పు వేసారా అండి? ఉప్పు వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. ఓకే, సో సాల్ట్ అంతా మనం తర్వాత దీంట్లో వేసుకునేది. ఓకే, కొంచెం పేస్ట్ వేసుకోవాలి. వేయండి. అల్లం వెల్లుల్లి, ఇప్పుడు ఆ కాకరకాయలు వేసేసుకోవచ్చా? పసుపు కొంచెం వేసుకోవాలి. ఓకే, కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ కాకరకాయలు మనం కావాలంటే ముందు కొద్దిగా ఆయిల్లో ఊరికి ఫ్రై చేసి స్టఫ్ చేసి అలా వేసుకోవచ్చా? ఇంత టేస్టీగా అనిపించదా? ఇక్కడ ఇలా వేగితేనే బాగుంటుంది. ఓకే, సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఓకే, కారం కూడా వేసుకోవాలి. మనం మిగిలిన పేస్ట్ కావాలంటే కొంచెం గ్రేవీలాగా ఇందులో వేసేసుకోవచ్చు. పేస్ట్ వేసుకోవాలి, గ్రేవీలాగా కొంచెం వస్తుంది. ఓకే,
యాక్చువల్గా కాకరకాయ కొంచెం ఇలా పులుసుల్లో అలా కంటే కూడా అందరూ కొంచెం ఇలా ఫ్రైస్ స్టఫింగ్ చేసుకుంటే ఎక్కువ ఇష్టపడతారు, అంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా అది. మీ ఇంట్లో బాగా తింటారా అండి కాకరకాయ? పర్వాలేదా అప్పుడప్పుడు? మా హస్బెండ్ ఒక్కలే తింటారు. మీ హస్బెండ్ ఒక్కళ్ళే తింటారు, మీరు తినరా? ఓహో, ఆయన కోసం ఒక్కళ్ళ కోసమే చేస్తారా? ఎప్పుడో పాపం అడుగుతారా కాకరకాయ తిని చాలా రోజులైంది నా కోసం చేసి పెడతావా అని? ఒక్కతే పాప అండి? ఎంత వయసు? 5 years. 5 years. ఏం పేరు? నైనిశ్రీ. నైనిశ్రీ. ఓ, దీనిలో కొంచెం గరం మసాలా వేయండి. మీ ఆయనకి ఇది ఒక వెరైటీ చేస్తారండి కాకరకాయతో? ఫ్రై చేస్తాను ఎక్కువ. ఫ్రై ఎక్కువ, ఈజీగా అయిపోతుంది కదా. ఓ, ఏం చేస్తుంటారు మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరేమన్నా వర్కింగా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏం పేరు మీ వారి పేరు? తిరుపతిరావు. ఓ, ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని అయిపోయిందా? అవుతుంది, ఇంకొక అవుతుంది. ఓకే, మూత పెడదామా? సో కాస్త వేగితే కొంచెం రెడీ కదా మనకి. ఓకే అండి, వెయిట్ చేద్దాం, చూద్దామా. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. దీని మీద లైట్గా కొత్తిమీర వేయండి. ఓకే, జీడిపప్పు. ఓకే, రెడీ. రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి స్టఫ్డ్ కరేలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ కరేలా తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. జీడిపప్పు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ కరేలా రెడీ. Stop.